హలో అందరికీ, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా జాతర వీడియోస్ అని తిట్టుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే కొంచెం లేట్గా అయిపోయింది. అండ్ జాతరలో మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసామని అయితే చెప్పొచ్చు. చాలా డేస్ తర్వాత ఒక పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది. అంతమంది ఉన్నా కానీ ప్రశాంతత అనిపించింది. ఏంటో తెలియదు మరి, చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మనం అనుకున్నది దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఎలా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీ. అసలు నేను ఎన్ని రోజుల నుంచి అడిగాను మా వారిని. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా కొన్ని వచ్చేసాయి అనమాట. ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి ట్రై చేద్దామని అంటే ఇంకా కూర్చోబెట్టాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిటితల్లి ఇంత మంచిగా నాకు కోఆపరేట్ చేస్తుంది అని చెప్పేసి. నేను మా వారితో చెప్తూ ఉన్నాను, తను కూర్చోబెట్టద్దు, చక్కెర వస్తుంది, ఏడుస్తుందేమో అని చెప్పేసి. బట్ షీ విల్ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. రియల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా భయం వేసింది నాకు. ఒకటికి 4 సార్లు అడిగాను మా వారిని. మా వారు కూడా నాతో అన్నారు, సరే చూద్దాంలే మధ్యలో నుంచి ఆపేపిద్దాము అని అన్నారు. బట్ కళ్ళు తిరుగుతాయి కదా, నాకు ఒకటి కొంచెం అది కొంచెం ఎక్కువ థింకింగ్ అనుకోండి, ఏమో అనుకోండి. బట్ నేను ఎక్కువనే ఆలోచిస్తాను పిల్లల గురించి. అండ్ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అయ్యో ఇలా 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 అనేసి. బట్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. రియల్గా చాలా ఎంజాయ్ చేసింది. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే, అయ్యో ఇంకా ఎక్కిపించేది ఉండే వేరేవి అనిపించింది. బట్ ఇంకా ఊరికి ఎక్కిపిస్తే కూడా నెత్తి తల తిరిగేస్తుందని చెప్పేసి ఇంకా ఆపేసామన్నమాట. అప్పటికే సరిగా ప్రాపర్గా ఫుడ్ కూడా లేదు, ఉంది బట్ తనకి ఇష్టమైన ఫుడ్ లేదనమాట అలా. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా డేస్ తర్వాత చాలా మంచిగా అనిపించింది. మా వారితో కూడా మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ జాతర నుంచి ఏమేమి కొనుక్కున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే చూసేసేయండి. అండ్ చిట్టలు అయితే చాలా ఎంజాయ్ చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. బట్ కొన్ని అయితే చూపించేశాను నేను, ఇంకా ఎక్కువ చూపించలేకపోయాను. ఎందుకు అని అంటే ఇక పిల్లలతో మీకు తెలిసిందే కదా, వెళ్ళడానికి అప్పుడు కూడా వీడియో తీయలేకపోయాను. వచ్చేదైతే అప్డేట్ చేస్తాను. అండ్ బాయ్, సబ్స్క్రైబ్.